ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆల్రెడీ. గంట వెంకటరామరెడ్డి ఉన్నాడు, లేకుంటే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు అక్కడ. రెండు ఉన్నది. ఇంకోటి కూడా ఏమున్నది, మనకు ఇటు పక్కన వైసీపీకి పోరు. ఇప్పుడైతే వైసీపీ అప్పుడు పోయింది కానీ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రం కనుక పోయింది, ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఏం చేయాలి? తీర్మాన బలాల పార్టీ ఎందుకు లేదు ఇప్పుడు? రేపు ఆప్షన్ రేపు పొద్దున ఒక మంచి నాయకురాలుగా తీర్మాన బలాలను ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడితే ముగ్గురికి టికెట్ ఇస్తారు. ఏమైతే బీసీ ఆయనకు మన కొండా మురళికి ఇస్తా, ఈయనకి ఇస్తాం. జిల్లాలో ఈ 3-4 నియోజకవర్గాల మీద మాత్రం ఖచ్చితంగా పట్టు ఉంటుంది అంటున్నాం. ఒకటి ఇప్పుడు వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, రెండోదేమో పర్కాల, భూపాలపల్లి కూడా ఉంటుంది. భూపాలపల్లి ఇది చాలా ఇక్కడి నుంచి పర్కాల భూపాలపల్లికి పోయినాయి కదా. ఈ 3 నియోజకవర్గాల మీద మన కొండ సూర్యకి పట్టు ఉంటది, కొండా మురళికి పట్టు ఉంటది. డబ్బులు పెట్టగలుగుతారు. రెండు కూడా ఇప్పుడు రాజకీయాలు ఏమున్నది, డబ్బు పెట్టాలి, పలుకుబడి ఉపయోగించుకోవాలి, గట్టిగా ప్రభావం చూపించగలుగుతారు. అదే అందుకని ఈవెన్ మన ఈస్ట్ లో కూడా వెస్ట్ లో కూడా చూపించగలుగుతారు. వెస్ట్ ఈ 3 నియోజకవర్గాలు వస్తుంది కదా. మీరు అన్నట్టు వెస్ట్ లో కూడా ఉంటది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావం ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే కొంత మనకు గతంలో ఉంటుండే టీడీపీలో ఒక నాయకుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంటే ఒక ఓసీ నుంచి లేకుంటే జనరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బలమైన నాయకుడు ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీ డబ్బులు ఖర్చులు భరించాలి అని కూడా షరతు పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ సందర్భంలో ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే నథింగ్ బట్ అసలైనటువంటి కాంగ్రెస్ అనుకుంటే మేము వైఎస్ఆర్ ఫాలోవర్లం కాబట్టి మా మీద కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఏకంగా డిప్యూటీ సీఎం కోమటిరెడ్డి లాంటి వ్యక్తులే అన్నారు. సో ఇందులో కూడా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ కనిపిస్తోంది. సో వాళ్ళు కూడా కొంత హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు బహుశా ఈ మాటతోటి. సో భవిష్యత్తులో వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందుకే ఊహించేమంటుండే మాట్లాడితే రాజశేఖర్ ప్రసాద్ తీసుకొస్తాం. చూసింది కదా ఏది మన రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు చూసినా మీరు రాజశేఖర రెడ్డి కావాలని ముందర తీసుకొస్తున్నారు. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి భక్తులమని ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే కొండా సురేఖ లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర చాలా మంది జగ్గారెడ్డి లాంటి వాడు కూడా రాజశేఖర రెడ్డి అంటే పడిచేస్తారు కదా. ఆనాడు తెలంగాణ ద్రోహం చేసిన మంచి చేసిన తర్వాత. కానీ ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో రాజశేఖర రెడ్డి వీరాభిమానులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలంటే రాజశేఖర రెడ్డి మంత్రం చదువుతున్నాడు ఇప్పుడు. మనకు రేవంత్ రెడ్డి కూడా మొన్న టిమ్స్ ఆసుపత్రి ఇనాగరేషన్ అప్పుడు కానీ తర్వాత కానీ చాలాసార్లు చూస్తున్నాం. అంతేందుకు మనకు దామోదర రాజనరసింహ కూడా అచ్చ కాంగ్రెస్ కదా, పచ్చ కాంగ్రెస్ కాదు అచ్చ కాంగ్రెస్ కదా. ఆయన కానీ బిహెచ్ హనుమంతరావు, వి హనుమంతరావు కానీ వీళ్ళందరూ కనుక సమస్య లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనునాయరం అని కూడా ముందుకు తీసుకొచ్చుకోవచ్చు, తప్పేం లేదు, చేస్తారు, ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ అందరినీ కలుపుకుంటది. ఇప్పుడు ఏమంటే కొండా సురేఖ ఏం చేస్తుందంటే పెద్ద కొండని ఢీకొట్టాలన్నప్పుడు, ముఖ్యమంత్రిని ఢీకొట్టాలన్నప్పుడు బీసీ కార్డు వాడుతుంది, ఎస్సీ ఎస్టీ కార్డు వాడుతుంది, ఎస్సీ ఎస్టీ కూడా అంటున్నాం. ఎందుకంటే సీతక్క గారికి కూడా అసంతృప్తి, ఎందుకంటే లౌక్యంతో ఆమె మొదలు బయటపడతలేదు. ఎందుకంటే ఆమె కూడా వర్క్ అని చెప్పాలంటే చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కదా సీతక్క కూడా. ఒకనాడు టీడీపీ కావచ్చు, మరి జానారెడ్డితో సహా టీడీపీ కదా. అందుకనే ఇప్పుడు మన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఈ ఇద్దరు మహిళా మంత్రులు బాధపడుతున్నారు. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు విభజించి పాలించారన్నట్టు వరంగల్ జిల్లాలో ఏ రెడ్లను పట్టుకున్నా ఎస్సీలు అడ్డం వస్తారు, ఎస్సీలు పట్టుకుంటే రెడ్లు అడ్డం వస్తారు. కనుక ఏం చేసింది, ఒక ఎస్టీకి ఒక బీసీకి టికెట్ ఇచ్చింది. ఇద్దరు మహిళలు అయినారు. చూసింది కదా మీరు. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి చేయడానికి, సీతక్క మంత్రి చేయడానికి ఏంటంటే మొత్తం మంత్రివర్గంలో ఒక ఎస్టీ ఉండాలి. సీతక్క కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, సమస్య లేదు ఉన్నా. రెండోది ఏంటంటే బీసీ నుంచి ఒక మహిళలకు ఇచ్చినట్టు. అంటే ఇక్కడ మిగతా బీసీలకు మహిళలకు ఇచ్చిన దానికన్నా ఇక్కడ ఇస్తే వరంగల్ జిల్లా పంచాయతీ పోతుంది అనుకునే ఇచ్చిండు. వరంగల్ చెప్పాలని అధిష్టాన వర్గం కూడా అదే ఆలోచించింది. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు ఒకే జిల్లా నుంచి ఇచ్చి ఉన్నదే ఇద్దరు మహిళలు ఒకే జిల్లా నుంచి రావడం కూడా అదొక కారణం. ఏదైనా సరే కొండా సురేఖ కూతురుగా తాను అన్న మాటలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కాదు కానీ మనకు రేవంత్ రెడ్డి ఢీకొట్టడానికి గట్టిగా మాట్లాడుతుంది. ఇది బహు దూరం, 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్, ఇంకా 2 ఏళ్ళ లోపే ఎలక్షన్ జరిగే. గట్టిగా మాట్లాడితే ఈ 2029 జనవరిలో జరిగే అవకాశం ఉంటది. కనుక ఆల్మోస్ట్ 2.5-3 ఏళ్ళు ఉంటది. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తాకు మాత్రం ఇచ్చింది, రేపు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న మనసులో పట్టకుండా చేసి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న మనసు పట్టకుండా చేశారు కొండా సుష్మిత పటేల్. బట్ ఏదేమైనా కానీ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్గి పుట్టిస్తున్నాయని చెప్పాలి. చాలా సెన్సేషనల్ కామెంట్. ఏకంగా కొండనే ఢీ కొట్టేసింది. ఇక గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. పరకల్లో ఇప్పటికిప్పుడు పోటీ చేయి, రాజీనామా చేయించు, నువ్వొచ్చి ప్రచారం చేసినా నేనే గెలిస్తే ఇంకొక 20 ఏళ్ళు ఇక నేనే ఎమ్మెల్యేనని చెప్పేసి కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెగసీని ప్రశ్నిస్తున్నాయి.
సో దీనిపైన భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది, కొండా సురేఖ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, షోకాజ్ నోటీస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దానిపై